మనకు తెలియని ఎన్నో విషయాలు మనగడ లేకుండా ఉంటాయి. త్రిమూర్తులు ఎలా ఉద్భవించారు, అలాగే సరస్వతి మాత, లక్ష్మీ మాత, పార్వతీ మాత, దేవతలను సృష్టించిన అమ్మవారు గురించి తెలుసుకుందాం. మనకు కనిపించనివి ఎన్నో లోకాలు ఉన్నాయి. వాటికి ఆధారమైన స్వయంభూ సృష్టికి మూల దేవత అయిన ఆది శక్తి మాత. దేవి భాగవత పురాణం వంటి శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఈ విశ్వం మొత్తం ఆమె పరిరక్షకురాలు. సృష్టి ప్రారంభంలో పాలసముద్రంలో మహావిష్ణువు కొంతకాలం యోగ నిద్రలో గడపగా, విష్ణుమూర్తి నాభిలో నుండి వెలువడిన తామర పువ్వులో బ్రహ్మదేవుడు 5 తలలతో 4 చేతులతో జన్మించాడు. చేతుల్లో ఉండే వస్తువులు: 1 వేదాలు, బ్రహ్మ జ్ఞానానికి ప్రతీక. అందుకే ఆయన చేతుల్లో వేదాలు ఉంటాయి. 2 కమండలం, ఇది నీటితో నిండిన ఒక పాత్ర. ఇది సృష్టికి మూలమైన నీటిని సూచిస్తుంది. 3 అక్షమాల, ఇది సమయాన్ని మరియు తపస్సును సూచిస్తుంది. 4 పుష్పం, బ్రహ్మదేవుడు కమలం నుండి జన్మించాడని చెబుతారు. అందుకే ఆయన చేతుల్లో ఒక పుష్పం ఉంటుంది. కమల నయనుడైన మహావిష్ణువు నీ చూసి నమస్కరించి ఇలా చెప్తాడు: కొన్ని వేల సంవత్సరాలుగా కమల పువ్వులో నేను ఉన్నాను. ఈ విశ్వంలో నేను మొదటివాడిని. ఎన్నో విశ్వాలు చూశాను, కానీ ఎవరు కనిపించలేదు. చివరికి మీరు కనిపించారు అని గర్వంతో మాట్లాడసాగాడు. మహావిష్ణువు ఇలా అంటాడు: మీరు నా నాభిలోంచి వచ్చినవారు అని చెప్పగా బ్రహ్మదేవుడు అర్థం చేసుకోలేకపోయాడు. వీరి మధ్య నేను గొప్పవాడిని అనే వాదోపవాదం వచ్చింది. అలా సాగుతుండగా మధ్యలో విశ్వమంతా ఒక పెద్ద అగ్నిస్తంభం ఉద్భవించింది. వారే మహాదేవుడు. మీలో ఎవరు గొప్పవారు తెలుసుకోవాలనుకుంటే మొదలు లేదా చివర కనిపెట్టినవారే ప్రధానమైనవారు. శివుడు ఇలా చెప్పగా పోటీ ఆరంభిస్తారు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పై దిశగా వెళ్ళగా మహావిష్ణువు వరాహ స్వామి రూపంతో కిందికి వెళ్లడం జరుగుతుంది. కానీ అగ్నిస్తంభం అనంతమైనది. మొదలు చివరికి ఎవరు వెళ్ళలేకపోయారు. బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన వచ్చింది. అలా వెళ్తున్న మొగలి పువ్వుని చూసి నాకు సహాయం చేయు అని అడగగా, నేను చివరి వరకు వెళ్ళానని మహాదేవునితో విలపించు అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. మరోవైపు మహావిష్ణువుకు ఆలోచిస్తూ ఈ అగ్నిస్తంభం ఆది అంతం లేనిది, విశ్వమంతా మహాశివుడే అని తెలుసుకొని తిరిగి బ్రహ్మదేవుడు మహావిష్ణువు అలా ఒక చోటికి వచ్చాక మహాశివుడితో మొగలి పువ్వు ఇలా అంటుంది: బ్రహ్మదేవుడు చివరి వరకు వెళ్ళాడు, నేనే సాక్ష్యం అని మహాశివుడితో అబద్ధం చెప్పడం జరుగుతుంది. మహాశివుడు కోపంతో బ్రహ్మ 5వ తలను త్రిశూలంతో భస్మం చేస్తాడు. బ్రహ్మదేవుడు అప్పుడు శివుని క్షమించమని వేడుకుంటాడు. మహాశివుడు శాంతించి, ఓ బ్రహ్మదేవుడా, మీరు మహావిష్ణువు నా నుంచి వచ్చారు ఈ సృష్టి ప్రారంభించడానికి. ఓ బ్రహ్మదేవా, మీ ప్రధాన కర్తవ్యం సృష్టి చేయడం, విశ్వాన్ని నిర్మించడం, జీవులని పుట్టించడం. ఈ సృష్టిని ఆరంభించండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే మహావిష్ణువు ఈ సృష్టిని రక్షించడం మరియు స్థితిని నెలకొల్పడం. ధర్మం క్షీణించినప్పుడు ఆయన భూమిపై అవతరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. ఇది ఆయన కర్తవ్యాలలో ప్రధానమైనది. అలా కొంతకాలానికి బ్రహ్మదేవుడు మనస్సు నుండి మానసపుత్రులను సృష్టించాడు. మరీచి సప్తఋషులలో మొదటివాడు. సృష్టి ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2 అత్రి, మరొక సప్తఋషి, చంద్రుడికి తండ్రి. 3 అంగీరసుడు, వేదాలలో ప్రస్తావించబడిన ముఖ్యమైన ఋషి. 4 పులస్త్యుడు, రాక్షసులకు తాత, రావణుడికి తాత. 5 పులహుడు, మరొక సప్తఋషి. 6 క్రతువు, ఈయన కూడా ఒక ప్రముఖ ఋషి. 7 దక్షుడు, ఈయన దక్షయజ్ఞం గురించి మీరు విని ఉంటారు, శివుడికి మామగారు. 8 భృగువు, ఈయన కూడా ఒక ముఖ్యమైన ఋషి. 9 నారదుడు, వీణను ధరించి లోకాలన్నీ తిరుగుతూ ఉండే సంగీత విద్వాంసుడు, దేవర్షి. 10 సనక, సనందన, సనత్కుమార.
వగైరా సనకాదులు వీరంతా చిన్నపిల్లలుగానే ఉంటూ తపస్సు చేస్తూ జ్ఞానాన్ని పొందినవారు. వీరే కాక బ్రహ్మదేవుడికి ఇంకా చాలామంది సంతానం ఉన్నారు. వారిలో కొందరు వివిధ జీవులకి తండ్రులుగా, తల్లిగా పేర్కొనబడ్డారు. సృష్టికి ముందు అంతా జలమయంగా ఉండేది. బ్రహ్మదేవుడు దివ్యశక్తితో చిన్న, అత్యంత వేడి మరియు సాంద్రత కలిగిన బిందువు భారీ విస్తరణకు గురైంది. ఈ విస్తరణ కారణంగా నక్షత్రాలు, గెలాక్సీలు మరియు గ్రహాలు ఏర్పడ్డాయి. భూమి ఈ ప్రక్రియలో ఒక భాగంగా ఏర్పడింది. ప్రపంచంలో క్రమం మరియు జ్ఞానం లేకపోవడాన్ని గమనించాడు, సమస్యలు ఎదుర్కొన్నాడట. ముఖ్యంగా ఆయన సృష్టించిన మొదటి జీవులు ఆయన మాటను పాటించకపోవడం, అలాగే వారు వృద్ధి చెందకపోవడం వంటివి జరిగాయి. దీంతో బ్రహ్మదేవుడు కొంత నిరాశ చెంది సృష్టిని కొంతకాలం ఆపివేశాడట. తరువాత విష్ణుమూర్తి సలహా మేరకు త్రిమూర్తులు కలిసి ఆదిపరాశక్తిని వేడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదిపరాశక్తి త్రిమూర్తుల ప్రార్థనలకు మన్నించి ఆదిపరాశక్తి తన శక్తులను మూడుగా విభజించి లక్ష్మీదేవి, సరస్వతీదేవి మరియు పార్వతీదేవిగా అవతరించింది. లక్ష్మీదేవి సంపదకు, శ్రేయస్సుకు ప్రతీకం, సరస్వతీదేవి జ్ఞానానికి, విద్యకు ప్రతీకం, పార్వతీదేవి శక్తికి, ధైర్యానికి ప్రతీకం. ఈ ముగ్గురు దేవతలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వారి కార్యాలలో సహాయం చేస్తారు. మరలా బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు సరస్వతీదేవి ఆయనకు మార్గదర్శకత్వం వహించిందని పురాణాలు చెబుతాయి. సృష్టికి సంబంధించిన ఆలోచనలు, ప్రణాళికలు సిద్ధం చేయడంలో సరస్వతీదేవి బ్రహ్మదేవునికి సహాయం చేసింది. ఆమెను జ్ఞానశక్తి అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆమె సత్యం, విద్య మరియు కళలకు ప్రతినిధి. లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సుకు అధిష్టాన దేవత. ఆమె శ్రీ మహావిష్ణువునకు భార్య. లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా భక్తులకు సంపద మరియు శ్రేయస్సు కలుగుతుంది. ఆ తల్లి పార్వతీ మాతనే ఆదిపరాశక్తి, శివుడిని వివాహం చేసుకుంటుంది. ఇలా మనమందరం ఒక చెట్టు విత్తనాలుగా, ఆ తల్లి బిడ్డలం. రూపాలు వేరేయుండొచ్చు కాని ఆత్మలను ఇచ్చే శక్తి ఎలానో ఒక చెట్టు పండులో విత్తనం లాంటివాళ్లం.